కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాగా మెస్సీ గోట్ ఇండియా టూర్ పేరుతో మెస్సీ భారత్లో పర్యటించబోతున్నారు. ఈ టూర్లో భాగంగా ఆయన రేపు హైదరాబాద్కు రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ టూర్లో భాగంగా ఆయన రేపు హైదరాబాద్కు రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న మెస్సీ అక్కడి నుంచే బయలుదేరి ఫలక్నామా ప్యాలెస్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత ఉప్పల స్టేడియంలో మెస్సీ కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి టీంకు మెస్సీ టీంకు మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా జరగబోతుంది. అయితే మెస్సీ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు రేపు రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారు అని కూడా ప్రచురించారు. మరి ఇంటర్నేషనల్ ప్లేయర్ మెస్సీ మరి ఫుట్బాల్లో ఎంత చరిత్ర సృష్టించాడో తెలుసు. ఆయన భారతదేశ రాక అనేది కూడా మరి ఒక రకంగా భారతదేశానికి మంచి శుభ పరిణామం అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం క్రికెట్తో ఊగిపోతున్న వేళ ఫుట్బాల్ను కూడా మరింత ఆల్రెడీ ఫుట్బాల్ భారత్ ఆడుతుంది, మరింత చేరువ చేయడానికి, భారత ప్రజలను చేరువ చేయడానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనేక క్రీడల్లో ముందుకు తీసుకెళ్తానికి సీఎం రేవంత్ రెడ్డి పడుతున్న తపన మనందరికీ కూడా కనబడుతుంది. మరి రానున్న రోజుల్లో క్రీడాకారులు అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, మరి ఫుట్బాల్ ఆటను కూడా నేర్చుకుని రేపొద్దున భారతదేశంలో రానున్న సంవత్సరాల్లో మరి ఫుట్బాల్లో కూడా మంచి పేరు సంపాదించడానికి, అందున తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువకులు ఫుట్బాల్ వైపు అడుగులు వేయడానికి రేవంత్ రెడ్డిని ఫాలో అయ్యేవాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి గారిని తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, రానున్న రోజుల్లో మరి ఫుట్బాల్ కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో అంకురార్పణ చేశారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకేం ప్రచురించారు